సార్ మీరు ఖాళీ సమయం అంటూ ఉంటుందా, మీరు ఇంత బిజీగా ఉంటూ? ఖాళీ సమయం అనేది ఇప్పుడు నేను చూడలేదు అసలు, నెవర్. ఖాళీ సమయం, అసలు సమయం ఖాళీగా ఎందుకు ఉంటుంది? అంటే ఖాళీ సమయం అంటే ఏదైనా మీకు మనసుకి కాస్త ఆహ్లాదం కోసం పుస్తకాలు చదవడం, టీవీ చూడడం అలాంటివి చేస్తుంటారా? టీవీ చూడడానికి సమయం దొరకదు జనరల్గా. ఎప్పుడైనా దొరికితే కూడా ఏదైనా కాస్త కామెడీ చూస్తాను తప్ప. ఏ ఛానల్? కామెడీ ఛానల్ చూస్తారు అంతే, అదే తప్ప జనరల్ పొలిటికల్ ఛానల్ వార్తలు అవి చూడరు? అసలు నాకు అప్పుడు అలవాటు లేదు. పేపర్లు చదవాలి సహజంగా. అంటే పుస్తకాలు అన్నట్టు మీరు అన్నట్టు పుస్తకాలు గతంలో బాగా చదివేది, కానీ తెలంగాణ ఉద్యమంలోకి వచ్చిన తర్వాత సమయం లేకుండా పోయింది, అందుకని చదవలేకపోయినాం. ఇక ఇప్పుడు ఖాళీ సమయం అనడానికి లేదు. మేము ఖాళీ చేసుకోవాలి ఏదైనా అవసరమైతే, ఏదైనా ప్రైవేట్ పని కొరకు, ఇంకేదైనా కుటుంబానికి సమయం ఇవ్వడం కొరకు కొంత ప్లాన్ చేసి చేసుకోవాల్సి ఉంటుంది. అంతకుమించి అవకాశం ఉండదు. మీ కుటుంబం గురించి చెప్పండి సార్. అంటే చాలామందికి మీకు సన్నిహితంగా ఉండే వాళ్ళకి తెలుసు, కానీ బయట వాళ్ళకి తెలియదు. కుటుంబం అంటే మేము అన్నదమ్ములుగా 4 అన్నదమ్ములు, మాకు సోదరి. నా చిన్న కుటుంబంగా నేను, నా భార్య, 2 పిల్లలు, బాబు పాప. వాట్ యూ డ్రీమ్ ఫర్ యువర్ సెల్ఫ్? నాకెందుకు మొదటి నుంచి డ్రీమ్స్ లేవు. నాకు చిన్నప్పటి నుంచి కూడా పని చేయడం వరకే మన బాధ్యత అనేది ఒకటి ఉండేది. ఏం పని చేయాలన్న విషయంలో మాత్రం నాకు స్కూలింగ్ నుంచి ఒకటి ఉండేది. అంటే స్వేచ్ఛగా ఉండాలి, ఉద్యోగం చేయొద్దు అనేది ఒకటి ఉండేది మొదటి నుంచి. ప్రభుత్వ ఉద్యోగం చేయొద్దు అనేది ఒకటి ఉండేది. ఇంతకంటే పెద్ద ప్రభుత్వ ఉద్యోగం ఉంటుందా? అదే నా బాధ. నేను వద్దనుకొని ప్రభుత్వ ఉద్యోగంలోకి వచ్చినానే. అదే అంటే వాస్తవానికి నాకు ఎట్లా ఉండేదంటే, కొంత నాకు ఇంగ్లీష్ మీద వ్యతిరేకత ఉండేది చిన్నప్పుడు. ఇంగ్లీష్ మీడియము? ఇంగ్లీష్ మీద వ్యతిరేకత ఉండేదా? ఓహో, బాగా. ఎందుకు అని అంటే, నేను చదువుకున్న చదువు, బ్రిటిష్ వాళ్ళు మనని పరిపాలన చేసారు, 200 ఏళ్ళు మన ఇట్లా పీడించారు, అట్లా పీడించిండు, గాంధీజీ పోరాటం చేసే వాళ్ళు పంపించిండు. ఇదంతా చదివినప్పుడు ఆ లెసన్ చదివిన తర్వాత నేను మా ఇంగ్లీష్ టీచర్ కూడా పెట్టుకున్నాను. మిగతా అన్ని సబ్జెక్ట్ లేదు, అది చదవకపోయేది. అదే నువ్వు ఇంగ్లీష్ చదువురా ఐఏఎస్ అవుతావు అనేది. అని నేను జీతం ఉండను, నేను లేదు. అరే ఐఏఎస్ అంటే ఎట్లాంటివి ఏంటంటే, అవును ఆయన మాత్రం ఏముంది పెద్ద, ఆయన కూడా గవర్నమెంట్ సర్వెంటే కదా అని భావంతో మాట్లాడేవాడు. నేను అట్లా కాదురా, నువ్వు అయితే లాయర్ అని అవుతారా, లాయర్ అంటే ఆ లాయర్ని అవుతా అని. లాయర్ కావాలన్నా ఇంగ్లీష్ చదువురా అనేది ఆయన. నేను ఇంగ్లీష్ మాత్రం చదవను అనేది. అంటే ఆ ఏజ్లో ఏర్పడే భావన అది. అప్పటి నుంచి నేను జర విద్యార్థులు కలుపుకొని పోయి సామాజిక కార్యక్రమాలు చేసే పనులు ఉంటుండేవన్నీ. సో నాకు సామాజిక సేవ చేయడం ఒక ఆలోచన తెలియకుండానే కలిసి వచ్చింది. అది పిల్లలతో పాటు మేము మా స్కూల్కి వెళ్తున్న క్రమంలో చుట్టుపక్కల కంప చెట్లు ఉండేవి బాగా. ఓ రోజు నేను అందరినీ సండే నాడు గ్యాదర్ చేసేసుకొని ఆ చెట్లన్నీ కొట్టేసేసినాను. గొడ్డలు తీసుకొని వచ్చి అందరు మా ఇళ్ళలో ఉండేవి కాబట్టి సండే మొత్తం ఇక్కడి నుంచి అక్కడికి. అట్లా ఆ తర్వాత మళ్ళీ ఆలోచన వచ్చింది. స్కూల్ చుట్టూ ఉండేదానికి కూడా మాకు కాంపౌండ్ వాళ్ళు ఎక్కువ ఉండే, కాంపౌండ్ కూడా చెట్లతోనే ఉండేది, కంప చెట్లతోని. వాటన్నిటి కూడా కట్ చేసేసి మంచిగా నీట్గా చేసేసుకోవడం. ఇట్లా కలెక్టివ్గా అందరు కలిసి పని చేయడం, అందరం కలిసి ఏదైనా గుట్ట ఉంటే గుట్టెక్కాలని చెప్పేసి గుట్టలు ఎక్కడం, అట్లా కలిసి పని చేసేది ఏదైతే ఉందో నాకు అట్లనే ఒక సామాజిక నేపథ్యం. ఇప్పుడు నాకు వాళ్ళతో కలిసి పని చేయాలి, ప్రజలకు కలిసి పని చేయాలని ఒక భావన వచ్చింది. ఉద్యోగం చేయాలన్న భావన ఎప్పుడు లేదు. అట్లా అందుకని నాకు పెద్దగా కళలు కోరికలు ఏం లేకుండే. ఈ మంత్రి కావాలని, ఎమ్మెల్యే కావాలని అసలు పిచ్చి కోరికలు ఎప్పుడు లేవు నాకు. ఎప్పుడు కూడా లేదు. పిచ్చి కోరిక అంటారా? నాకు ఎప్పుడు లేవు అట్లాంటి. అప్పుడు ఎక్కడ సార్ కాలేజ్ మీది? తెలంగాణ తర్వాత నీళ్ళ పరిస్థితి, ఈ డిస్పారిటీస్ కనిపిస్తున్న సందర్భంలో మాత్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం అవసరం అనేది ఒకటి మాత్రం ఒక కన్విక్షన్ ఏర్పడింది. దాని కొరకు తెలంగాణ కొరకు ఎంతైనా పనిచేయాలనే భావన వచ్చింది. సో ఆ క్రమంలో అనుకోకుండా కేసీఆర్ గారి ప్రోత్సాహం, ఎమ్మెల్యే కాంటాక్ట్ చేయాలనేది కానీ